కృష్ణమూర్తి చాలా మూడు ఎకరాల్లో ఒక ఎకరం మన ఎకరా ఆర్గానిక్ వ్యవసాయం జరుగుతున్నటువంటి పొలాన్ని సందర్శించిన తరువాత స్థాయి సందర్శన జరుగుతుంది. నమస్కారమ్మా. నమస్తేమ్మా. గుడ్. సార్ ముందు అప్పుడు పాలేకర్ గారు ఉన్నప్పుడు ఒక 4 చక్రాలు అని చెప్పేవారు సార్. మనము సైన్స్ లో డీప్ గా వెళ్ళి ద సొల్యూషన్ యాక్చువల్లీ కీపింగ్ ద గ్రౌండ్ కవర్డ్ విత్ క్రాప్స్ త్రూఅవుట్ ద ఇయర్ సార్. క్రాప్ డైవర్సిటీ, టిలేజ్ లేకుండా, అండ్ దెన్ కీపింగ్ ద గ్రౌండ్ కవర్డ్. ఈ జీవామృతము అవన్నీ మైనర్ పార్ట్ సార్. సో దిస్ ఈస్ గివింగ్ అస్ ఎక్సలెంట్ రిజల్ట్స్. అంటే దీనివల్ల వర్షాధార భూముల్లో కూడా మనం 3 పంటలు తీయచ్చు సార్. ఎండాకాలం కూడా ఈజ్ రియలీ ద ఇన్నోవేటర్ సార్. హీస్ యాక్చువల్లీ అసిస్టెంట్ డైరెక్టర్ అగ్రికల్చర్, బట్ హీస్ అవర్ చీఫ్ ఇన్నోవేటర్ ఆఫీసర్. వాట్ ఇస్ యువర్ నేమ్? లక్ష్మణ్ నాయక్ సార్. ఎక్కడ మీది నేటివ్ ప్లేస్? సార్ నల్లమడ మండల్. అచ్చా. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాను సార్. సేద్యం చేసే బిఎస్సీ చదివాను, ఎంఎస్సీ. ఇంకా సార్ తో పనిచేసినప్పటి నుంచి ఇన్నోవేషన్స్ అన్ని 2018లో ఒక ఎక్స్పెరిమెంట్ చేశాం సార్. That is showing for the first time in the world that we can actually harness water from the air, sir. And that is our global breakthrough, sir. That is why people from 56 countries have come to us, sir. And that is what you'll also be mentioning in Davos. So everybody, because all over the world, varshal pattaleka, sarika. So we have a solution to that, sir. And that is why they're all interested, and we have got very deep into the science, sir. So initial understanding was only పాలేకర్ గారు చెప్పినప్పుడు ఘన జీవామృతము, ద్రవ జీవామృతము, కషాయాలు ఉండేది సార్. బట్ వెన్ వి చేంజ్ ద కాన్సెప్ట్ దట్ ప్లాంట్స్ ఆర్ ఫీడింగ్ ద సాయిల్ సార్. హౌ యు ఆర్ చేంజింగ్ ది కాన్సెప్ట్? ఇది మనకు కవర్ క్రాప్స్ పెడతాం సార్. వీటిలో పల్సెస్, మిల్లెట్స్, ఆయిల్ సీడ్స్ అన్ని ఉంటాయి సార్. అవి సజ్జలు, జొన్నలు, మన పల్సెస్ లో అనుములు ఉంటాయి సార్, ఇంపార్టెంట్ అలసందలు. వాటితో పాటు మన సద్దలు సార్, కందులు, ఇవన్నీ ఏం చేస్తాయంటే 5 పంటలు పండిస్తాం సార్. ఈ 5తో పాటు 25 రకాల బయోడైవర్సిటీ పెడుతున్నాం సార్. అంటే వ్యాధులకు, పురుగులకు సంబంధించినవన్నిటికి కూడా వీఆర్ ప్రొవైడ్ ద ఫుడ్ సార్. తర్వాత మైక్రోబ్స్ మనం డెవలప్ చేస్తాం సార్. ఆ మైక్రోబ్స్ డెవలప్ కావడానికి మైక్రో క్లైమేట్ మనము తయారు చేస్తాం సార్. ఇది సమ్మర్ లో చేస్తాం, పిఎండిఎస్ అని, ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్. ఇది మనం మార్చి ముందే వేస్తాం సార్. మార్చ్ ఏప్రిల్లో రబీ క్రాప్ హార్వెస్ట్ చేశారు కదా సార్. అప్పుడు ఈ 30 రకాల విత్తనాలు ఒక 2 వారాల ముందు బ్రాడ్కాస్ట్ చేస్తారు సార్. సో సమ్మర్ లో కూడా గ్రీన్ కవర్ ఉంటుంది సార్. దెన్ ప్యాడీ ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటారు సార్, ఆర్ ఖరీఫ్ క్రాప్. సో దాట్ 50-60 days ఆఫ్ దిస్ 25-30 క్రాప్స్ ఈస్ గివింగ్ లాట్ ఆఫ్ న్యూట్రిషన్ సార్. సో ఇప్పుడు మాకు చీడపీడలు రావటం లేదు. వాటర్ హ్యాస్ రెడ్యూస్డ్ బై 50% సార్. వాటర్ దీంట్లో హార్వెస్టింగ్ ప్రాబ్లం ఉంటుందా? అంటే సార్ ఇఫ్ ఈ బ్రాడ్కాస్ట్ దే యూజ్ ఇట్ ఫర్ ఫాడర్, దెన్ మెయిన్ క్రాప్ విల్ బి లైమ్ సార్. అంటే పెద్ద రైతులకు ఒక డిజైన్ ఉంది సార్, స్మాల్ రైతులకు ఒక డిజైన్ ఉంది సార్. మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు ఈ మోడల్ అయినాక ట్యూబర్స్ వెజిటేబుల్ లో ఇప్పుడు ఏటీఎం మోడల్ అని ఒకటి చేశాం సార్, ఎనీ టైం మనీ. అది రైతుకు లీఫ్ వెజిటేబుల్ 10 to 15 days కి వస్తుంది సార్. రాడిస్ వచ్చి 30 days కి వస్తుంది సార్. అక్కడికి వెళ్తే చూపిస్తే బెటర్. ఇది 30 రకాల విత్తనాలు, 30 రకాల విత్తనాలు సార్. ఇది ఒక 10-12 kgs అన్ని మిల్లెట్స్ ఉంటాయి సార్. దీంట్లో పల్సెస్ ఉన్నాయి, ఆయిల్ సీడ్స్ ఉన్నాయి, వెజిటబుల్ క్రాప్స్ ఉన్నాయి సార్. అవి మిక్స్ చేసి 10-12 kgs ఎకరాకి. అండ్ దిస్ గివ్స్ ట్రెమెండస్ న్యూట్రిషన్ సార్. తర్వాత ఇంకొక ఇన్నోవేషన్ అంటే సార్, మనకు ఎండాకాలంలో పదును లేనప్పుడు ఈ పెలెటెడ్ సీడ్ మార్చ్ ఏప్రిల్ ఇప్పుడు వాళ్ళ అనంతపురంలో సోయింగ్ చేస్తారు సార్, వర్షాలు లేకపోయినా.
ఎందుకంటే ఎవ్రీ మంత్ యూ గెట్ 5 mm, 10 mm, 15 mm rainfalls. That is enough for this to germinate. సో దీంట్లో ఘనజీవామృతం ఉంటుంది, క్లే పౌడర్ ఉంటుంది, యాష్ ఉంటుంది. సో మీరు చెప్పారు ఎట్లా హార్వెస్ట్ చేస్తారంటే ఇది లైన్ సోయింగ్ చేసుకోవచ్చు. గొర్రెతో ఎత్తుతాం సార్. సో 365 days ఇఫ్ యూ క్యాన్ కీప్ ద సాయిల్ కవర్డ్ సార్, రైతులకు ఆదాయం వస్తుంది. అండ్ దెన్ వీఆర్ ఆల్సో కూలింగ్ ద అర్త్ సార్. సో డ్రై ల్యాండ్ అగ్రికల్చర్ 3 months వరకు సార్ విత్తనం దెబ్బతినకుండా ఈ హై టెంపరేచర్ అప్ టు 70 degrees ఉంది సార్ సాయిల్ టెంపరేచర్ ఇన్ సమ్మర్. అట్ దట్ టైమ్ ఆల్సో సీడ్ కెన్ బి సర్వైవ్ సార్. ఎంత మనకు ఆదాయం వస్తుంది దీంట్లో? సార్ డ్రై ల్యాండ్ అగ్రికల్చర్ ఇఫ్ దే టేక్ 3 crops we can assure about 80,000 to 1 lakh rupees per acre, sir. Dry land.